చాలా పర్యాలు మనం చాలా సులువుగా తీసుకుంటాం దేవుని ఎదురు నిలబడటం అనేది. దేవుని ఎదుట నిలబడబోతున్నామనే భయము క్రైస్తవుల్లో తప్ప ఇంకెవరిలో కూడా లేదండి. కానీ ఆ క్రైస్తవుల్లోనే నేటి దినాలలో రేపు నేను దేవుని ఎదురు నిలబడాలి అనే ఆలోచన కూడా లేకుండా జీవిస్తూ ఉన్నాం. అందుకనే రూపాంతరపు జీవితాన్ని మనం జీవించలేకపోతూ ఉన్నాం. గొప్ప గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్న దైవజనులుగా ఉన్నవారైనా సరే అనేక మార్లు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందుకే పౌలు తన జీవితంలో దాన్ని మోటివేటింగ్ ఫ్యాక్టర్గా, ఎందుకనగా నేను ఎందుకు ఆయనకి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నాను, కారణము ఒక దినాన ఆయన ఎదుటి నిలబడాలి. అదే అధ్యాయంలోని కిందకు వస్తే 11వ 14వ వచనంలో ఏమంటాడు తెలుసా? ప్రభువు ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది. ఇంకొక మాట ఇంగ్లీష్లో అంటారు కదా, ద లవ్ ఆఫ్ గాడ్ కంపెల్స్ మీ అంటాడు. అంటే అది నన్ను బలవంతం చేస్తూ ఉందంట. నిజంగా మనం ప్రభువుని ప్రేమించిన వారమైతే, ఆయన యొక్క ప్రేమను కానీ మనం గుర్తెరిగిన వారమైతే అది మనల్ని బలవంతం చేస్తుంది. ఎప్పుడూ కూడా నువ్వు రూపాంతరపు, నువ్వు ఎవరో తెలుసా, నువ్వు నావాడివి, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను కని ఉన్నాను, కాబట్టి నా కోసం జీవించిన ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందంట. ఒకవేళ బలవంతం చేయటం లేదు అంటే మనం ఇంకా ఆయన వాడిగా మార్చబడలేదేమో.